సో వాళ్ళ గెలుపుతో చాలా ధీమాగా ఉన్నారు గెలుపు పట్ల. బీఆర్ఎస్కి సింపతి కానీ ఈ వర్కౌట్ కాదు సెంటిమెంటు అని చెప్తున్నారు. అయితే మీ అస్త్రాలు ఏంటి? కేవలం ప్రభుత్వ వైఫల్యాలే మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళదలుచుకున్నారా? గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏం చేసింది అని అడిగితే మీరు ఏం చెప్తారు అక్కడ ప్రజలు? రోజా గారు మీకు, అదేవిధంగా చరణ్ గారికి, అక్కడ రామరెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి మరియు రాజ్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. వాస్తవానికి అక్కడ నేను ఒక వారం 15 రోజుల నుండి అక్కడనే తిరుగుతున్నాను. నేను జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మొత్తం కూడా తిరుగుతుంటే అక్కడ ప్రజల నుండి విశేష స్పందన ఉన్నది. చరణ్ గారు ఏదో వాళ్ళ కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు కాబట్టి ఈ మాటలు మాట్లాడుతుంది తప్ప మాట్లాడాల్సిందే ఆయన. కానీ వాస్తవానికి ఏంటంటే అక్కడ జూబ్లీహిల్స్ అంటే మనం అందరం కూడా జూబ్లీహిల్స్, నేను కూడా అక్కడ పోయినంత వరకు కూడా జూబ్లీహిల్స్ అంటే పెద్ద పెద్దల ఇల్లులు ఉంటాయి అనుకున్నా. కానీ అక్కడ పోయి చూస్తే చాలా మెజార్టీగా పేదలు, మధ్యతరగతి కుటుంబీకులు నివసించేటటువంటి ప్రాంతం, బస్తీలు ముఖ్యంగా. అక్కడ పోయి మేము అడుగుతుంటే కేసీఆర్ గారి హయాంలో లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు చాలామంది ఉన్నారు. పెన్షన్లు కావచ్చు, అదే 2000 పెన్షనే వస్తుంది ఇప్పటికి కూడా. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 2000 పెన్షనే వస్తుంది, పెరగలే పెన్షన్ ఎక్కడ కూడా. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు హయాంలో ఏదైతే ₹1,00,000 ఉందో అదే వస్తుంది. అదేవిధంగా కేసీఆర్ హయాంలో ఉన్నటువంటి రోడ్లే ఉన్నాయి, కొత్త రోడ్లు ఏవి వేయలే. ఒక్క రోడ్డు ఈ 22 నెలల కాలంలో వీళ్ళు చేసింది ఏమీ లేదు. అక్కడ డ్రైనేజ్ సిస్టాన్ని కూడా కొంత గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో మంచి చేయడం జరిగింది. రోడ్స్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా మట్టుకు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ హయాంలో మంచి జరిగింది. మీరు అంత కాంక్రీటెడ్గా అంత డెవలప్ చేస్తే మరి ఈరోజు జూబ్లీహిల్స్ పరిస్థితి ఎందుకు అంటే చినుకు పడితే చిత్తడయ్యేటువంటి పరిస్థితి ఉంది. మీరేమో డ్రైనేజ్ వ్యవస్థను మేము అద్భుతంగా తీర్చిదిద్దాము. అద్భుతం కాదు, మేజర్గా తీర్చిదిద్దినాం. ఒక నాలాకు సంబంధించే అక్కడ అంతా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. దాని డెవలప్మెంట్ కూడా 12 కోట్ల నిధులు కేటాయించిండ్రు. 1 కోటి చిల్లరతో వర్క్ కూడా ప్రోగ్రెస్లో ఉండే అప్పుడే మా ప్రభుత్వం పోవడం జరిగింది. అట్లనే పెండింగ్లో ఉంది. అది వీళ్ళు వచ్చిన తర్వాత 22 నెలల కాలంలో ఏం చేసారు? అయితే వాస్తవానికి ఏంటంటే మాకు రెండు విధాలుగా మా ఆయుధాలకు 2 విధాల పదును ఉన్నది. ఒకటేమో మేము చేసినటువంటి సంక్షేమం, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఏమేమి సంక్షేమం చేసిండు, ఏ విధంగా లబ్ధి పొందిండ్రు, అవన్నీ కూడా మేము చెప్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పిండో 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ అన్నాడు రోజా గారు. మనం పోదాం, ఇక్కడనే దగ్గరనే కూతవేటు దూరంలో, మీరు ఎప్పుడన్నా రండి, ఆ వెంకటగిరి కాలనీలోనే ఉంటాను నేను. ఒక్కరికన్నా 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ వస్తే నేను ఇంకోసారి డిబేట్కే రాను. అదేవిధంగా 500 గ్యాస్ సిలిండర్ అన్నారు. నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. నేను అక్కడ పోయినటువంటి వాళ్ళని, పేదల్ని, చిన్న స్లమ్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా అడిగితే 2 నెలలు మాత్రమే సిలిండర్కి సంబంధించినటువంటి సబ్సిడీ వచ్చింది. మిగతా ఈ రోజు వరకు కూడా 900 చిల్లరకే సిలిండర్ కొంటున్నారు. కాబట్టి ఇలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు కాంగ్రెస్ హయాంలో. అది పోను, వాళ్ళు అక్కడంతా కూడా చిన్న చిన్న వాళ్ళు ఒక 60 గజాల్లో 50 గజాలు నోటరీలు చేసుకొని నివసించేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ. వాళ్ళు హైడ్రా భయంతో ఈరోజు హైడ్రా మూసి ఎవరి మీద అండి, పెద్దల మీద ఎవరి మీద? ఓన్లీ నాగార్జున మీద ఒక రోజు స్టంట్ చేసి మిగతా మొత్తం ఎవరి మీద చేసిండు? సున్నం చెరువులో కావచ్చు, మిగతా పేదలు అసలు కూడు గుడ్డ లేనటువంటి వాళ్ళు ఏదో చిన్నగా వచ్చి స్థావరం వేసుకున్నటువంటి వాళ్ళ మీదనే నీ హైడ్రా ప్రతాపం చూపించింది తప్ప, రేవంత్ రెడ్డి గారు తమ్ముడు తిరుపతి రెడ్డి గారు బఫర్ జోన్లో ఉన్నాడు కదా, దుర్గం చెరువు బఫర్ జోన్లో, ఎందుకు ఆయన ఇల్లు కూలుస్తలేరు ఇప్పటి వరకు? ఆయనకేమో నోటీస్ ఇస్తారు, కోర్టుకు పోతాడు, స్టే తెచ్చుకుంటాడు. అట్లా పెద్దలని చాలామంది మంత్రులకు ఉన్నాయి, హిమాయత్ నగర్ గండిపేట చుట్టూ మొత్తం కూడా మంత్రులకు, మీ విప్పులకు అందరికి ఉన్నాయి. వాళ్ళ మీదకి హైడ్రా పోదు. హైడ్రా మొత్తం కూడా పేదలు, ఎక్కడైతే పేదలు ఉంటారో, నోరు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద హైడ్రా ప్రయోగించేది తప్ప ఎవరు పెద్దల దగ్గర పోలేరు అనేది స్పష్టం. ఇప్పుడు ఇన్ని నామినేషన్లు, ఇన్ని వందల సంఖ్యలో నామినేషన్ రావడానికి ఏంటంటారు? డెఫినెట్గా రోజా గారి మంచి క్వశ్చన్. వాస్తవానికి ఏంటంటే ప్రజలు ఎందుకు వేస్తారు నామినేషన్? ప్రజలకు ఈరోజు ఇప్పుడు ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి ఎన్నికలు. కానీ ఈరోజు ఈ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన కారణంగా ఈరోజు ఎన్నిక వచ్చింది. ఎన్నిక వస్తే ప్రజలు RRR బాధితులు ఇక్కడ వచ్చి ఎన్నికల్లో గెలవాలని వచ్చిరా? వాళ్ళు ఈ ప్రభుత్వం ఏదైతే చేసిందో అలైన్మెంట్లు మారుస్తూ పెద్దల భూములను కాపాడుతూ పేదల భూములను కొల్లగొట్టే విధంగా అలైన్మెంట్ ఏ విధంగా అయితే మార్చిండో రేవంత్ రెడ్డి గారు, ఆ అలైన్మెంట్ మార్పుకు వ్యతిరేకంగా వాళ్ళంతా వచ్చి నామినేషన్లు వేసి, అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా కూడా ఎందుకు వచ్చి నామినేషన్లు ఇస్తారు? నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నావు, నువ్వు నీ మాట నమ్మరని చెప్పి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని తెచ్చి యూత్ డిక్లరేషన్ అన్నావు. ప్రతి ఒక్కటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఏం చేసినావు? నువ్వు కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి ఎగ్జామ్లు కండక్ట్ చేస్తే దాన్ని పెట్టేసి దాని అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి నేను ఇచ్చిన అని చెప్పి ఖాతాలు వేసుకునే ప్రయత్నం చేసినావు. మీకు అదే నువ్వు ఎక్కడ సెంట్రల్ లైబ్రరీకి పోయినా, అశోక్ నగర్ పోయినా మొత్తం కూడా విద్యార్థులు నేను తిరస్కరించే పరిస్థితుంది. అదేవిధంగా ఫార్మాసిటీకి సంబంధించిన రైతులు ఎందుకు? నువ్వు చెప్పిన మాటలేంది? నువ్వు ఆ రోజు ఫార్మా సిటీ అని మొత్తం
హైదరాబాద్లో ఎక్కడెక్కడనో వెదజల్లినటువంటి ఈ ఫార్మా పరిశ్రమను మొత్తం కూడా ఒక దగ్గర పెట్టేసి మొత్తం జీరో ఎఫ్లూయెంట్ డిశ్చార్జ్ మేనేజ్మెంట్తోని ప్రపంచ స్థాయి ప్రమాణాలతోని ఒక ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని కేసీఆర్ గారు ఆలయంలో భూమిని అక్వైర్ చేస్తే ఈయన ఏం చెప్పిండు, నేను మొత్తం కూడా ఫార్మాసిటీని రద్దు చేస్తా, మొత్తం మీకు పట్టాలు ఇస్తా అని చెప్పిండు. ఈరోజు ఏం చేస్తున్నాడు, 4th సిటీ అని రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మొత్తం కూడా పెన్షనర్లు అండి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నామినేషన్ వేస్తున్నారు. ఎప్పుడన్నా మనం విన్నామా? రిటైర్డ్ అయితే ఆయన దాపెట్టుకున్నటువంటి పైసలకు వీళ్ళ మంత్రులకు 20% 15% ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కాంట్రాక్టర్లు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? సెక్రటరియట్ పోయి ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రి కార్యాలయం ముంగలు ఎందుకు ధర్నా చేస్తారు? ఇట్లాంటి దుస్థితి ఈరోజు హైదరాబాద్లో మొత్తం తెలంగాణలో ఉంది. కాబట్టి తెలంగాణ మొత్తం సమాజం అంతా కూడా చూస్తుంది, కాంగ్రెస్ని ఓడగొడితే తప్ప బుద్ధి రాదు. కాంగ్రెస్కి ఇది ఒక గుణపాఠం చెప్పడానికి ఒక మార్గంగా ఇన్ని నామినేషన్ 211 మంది నామినేషన్లు వేసారంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో కరుడు కట్టి ఉన్నారు, వాళ్ళు కమిట్మెంట్తో ఉన్నారు. ఈరోజు మైనార్టీలు కూడా ఈ రోజు ఇంకొక టాపిక్ ఏంటంటే అసలు మాగంటి సునీత వేసినటువంటి నామినేషన్ చెల్లదు అని చెప్పేసి గోపీనాథ్ కొడుకుని అని చెప్పేసి ఒక అమెరికా నుంచి లేఖ రాశాడు. ఏంటి దాని సంగతి అసలు? ఈరోజు ఏమైంది, నామినేషన్ యాక్సెప్ట్ అయిపోయింది కదా. ఈరోజు సింపుల్ రీజన్, సిల్లీ రీజన్స్, కాంగ్రెస్ ఏ విధంగా రాజకీయాలు చేయాలనుకుందో డెఫినెట్గా కదా. ఈరోజు ఆయనకి ఏం అవసరం, తండ్రి చచ్చిపోతే రానటువంటి వ్యక్తి ఈరోజు ఒక లేఖ పంపి ఈసీకి లేఖ పంపడం అనేది మనం అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా డెఫినెట్గా మాగండి ఈయన చెప్తారు కదా 50,000తోనని, అది రివర్స్ ఉంటుంది అంతే. 2వ ప్లేస్లో కాంగ్రెస్ ఉంటుందా, 3వ ప్లేస్లో ఉంటుందా కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ మీద ఎంత కోపం కూరంటే ప్రజలు, నేను డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతున్నాం ప్రతి ఒక్కరితోని. కాంగ్రెస్కి వేసే క్వశ్చన్ లేదు, వాళ్ళకి ఏ విధంగా ముఖం పెట్టుకొని వస్తారు మా దగ్గరికి. అన్ని రంగాలు అందరినీ మోసం చేసిరండి. మొత్తం 420 హామీలు ఇస్తే ఒక్క హామీ విద్యార్థులు కనిపిస్తున్నారు. ఎక్కడ 5 లక్షల భరోసా కార్డు? నువ్వు 18 ఏళ్ళ నిండినటువంటి యువతల విద్యార్థులు చదువుకునేటోళ్లకు నువ్వు ఇచ్చేటటువంటి స్కూటీలు ఎక్కడ పోయినాయి? పెన్షన్దారులకు 4,000 ఎక్కడ పోయినాయి? సోషల్ మీడియాలో ఒక మీమ్ ఒకటి సర్క్యులేట్ అవుతుంది, సీ ఫర్ చీటింగ్, సీ ఫర్ కమిషన్, సీ ఫర్ కాంగ్రెస్ అని. డెఫినెట్గా కదా, 100% కాంగ్రెస్ అంటే కరప్షన్, కరప్షన్ అంటే కాంగ్రెస్ చీటింగ్. డెఫినెట్గా మనం గతంలోనే చూసుకున్నాం కదా, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అంటే స్కామ్రెస్ అనే ఆ విధంగా ఈరోజు మొత్తం కూడా వాళ్ళ మంత్రుల వద్దలో ఏ విధంగా ఉన్నాయో చూసినాం కదా. ఎక్కడన్నా సఖ్యత ఉందా? మంత్రులు ఒక మంత్రి తిట్టుకోవడము, వాళ్ళు గన్నులు పెట్టుకొని ఒకరిని బెదిరించినని చెప్పేసి ఆరోపణలు రావడం, ఎవరికి సంబంధించిన నా శాఖకు సంబంధించిన దాంట్లో వేరేళ్ళు ఇన్వాల్వ్ అయ్యి కాంట్రాక్ట్లు ఇస్తున్నారని, ఇవన్నీ ఆరోపణలు. వాళ్ళ దాంట్లో కాంగ్రెస్ అంటే ఇది ఈ విధంగానే ఉంటుంది. ప్రజలందరికీ 22 నెలల్లో మొత్తం స్పష్టంగా క్లియర్ 70 mm స్క్రీన్ లో చూపించేసారు. ఇలాగే ఉంటుంది మా దగ్గర, ప్రజాస్వామ్యం ఎక్కువ. అది ప్రజాస్వామ్యం అంటారా అండి? ప్రజాస్వామ్యంలో ఒక మంత్రిని దున్నపోతానొచ్చా? ప్రజాస్వామ్యంలో దున్నపోతానొచ్చా? ప్రజాస్వామ్యంలో ఇంకో మంత్రి శాఖలో ఇన్వాల్వ్ అయిపోయి ఆమె శాఖలో ఇన్వాల్వ్ అయిపోయి ఆమెకు తెలియకుండా కాంట్రాక్ట్లు ఇవ్వచ్చా? ఇవన్నీ ఎక్కడ ప్రజాస్వామ్యం?